హలో. హలో రాకేష్ రెడ్డి గారా? అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి మన బండి సంజయ్ గారి అబ్బాయి ఫస్ట్ కేసు కోసం మీదేంటండి మీ వివరణ? పరిచయం ఏంటండి? బండి సంజయ్ గారి అబ్బాయి ఫస్ట్ కేసులో మీ వివరణ ఏంటండి? వివరణ నిన్న డిబేట్లో చెప్పాం కదండి. డిబేట్ ఇప్పుడు చూడండి. కాంగ్రెస్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అది ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్లో ఏర్పడుతుంది. అవును. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా చెప్పగలుగుతామండి? అంటే ఇన్వెస్టిగేట్ చేసిన పార్టీ తప్పే కాబట్టి పార్టీలో మరి ఎటువంటి క్రమశిక్షణ చర్య ఉండదండి ఆయనకి? అది అంత పెద్ద నాయకుని కాదు పార్టీ నాయకుడు కాదండి, మీరు ఒక ఎమ్మెల్యే సార్, మీరు మాట్లాడచ్చు. ఎమ్మెల్యేగా చెప్పాము. నేను రఘునందరావు గారికి ఫోన్ చేస్తే ఆయన కట్ చేసాడండి. ఎప్పుడు భయపడ్డు, అటువంటి వ్యక్తి భయపడి ఏ విషయం చెప్పకుండా కట్ చేసాడండి. అంటే మీరెవరు? మీరు? నేను ఒక సిటిజన్ అండి. నాకు నా తోటి మహిళకి ఒక అమ్మాయికి ఇలా అన్యాయం జరిగితే దాన్ని మాట్లాడే వ్యక్తులు మీరు. కేంద్రంలో బలంగా ఉన్నారు సార్. కాదండి మరి. అవునండి. ఎవరి కూతురైనా ఒకటి, మీ కూతురైనా నా కూతురైనా బాధాకరం ఆ విషయం. అవును. దానివల్ల దాంట్లో ఎటువంటి ఇంకో రెండో సమాధానం లేదండి. సమాధానం లేదండి. ఎప్పుడు న్యాయం జరుగుతుంది? కొద్దిగా ఇప్పుడు ఏదైతే కొన్ని, ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు అది రైటా రాంగ్ అని పోతలేము. అట్లాంటి సంఘటన జరిగితే అది తప్పే. దానికి సరైన న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారమ్మా, కోర్టు అయినా ఏదైనా తప్పు జరిగినప్పుడు న్యాయం జరిపిస్తారు, అంతేనా? అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా పరిగణ చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేసినప్పుడు మీరు ఎలా ఆందోళన చేసేవారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నా బాధ. అంటే సేమ్ పార్టీ ఇప్పుడు కొన్ని ఒక్కరు కూడా రఘునందరావు గారు ఫోన్ కాల్ చేస్తే మాట్లాడుతూ నేను దాని గురించి మాట్లాడినామని కట్ చేశారండి ఆయన. అంటే ఏంటి? అంటే అన్ని పార్టీలు ఒకటి కాదా? లేకపోతే ఈ పార్టీకి వచ్చినప్పుడే కాంట్రవర్సీ ఎందుకు అవుతుందండి? ఒక వ్యక్తి ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, నిజమైన మనిషి అండి. నిజంగా ఆయన ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం భయం ఏంటి? అంటే ఏమైనా అధికారాలు పోతే ఇలా, లేకపోతే ఏంటి ఇలా భయం ఏంటి అండి? ప్రజలు ఎన్నుకున్న తర్వాత అధికారులు ఎన్నుకోతే పార్టీ అంటే టికెట్ ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళకి అధికారం లేదు కదా. ఒకటి నేను అదే చెప్తున్నాను, మీ తలరాతను మాత్రం మార్చలేదండి. చాలా మందిని చూసినాం ఇట్లాంటిది. అన్యాయం ఇలాగే జరుగుతుంది. అంటే బీజేపీ ఉంది కూడా మన కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు, దేవుడు రాస్తాడు. రెండోది, ఈ జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు మీడియాలో చూసి మీరేం చెప్తున్నారు చెప్పండి, అది తప్ప కాదా? అది ఒకవేళ నిజమైతే తప్పే. అది నిజమే.